నమస్తే ఫ్రెండ్స్. సో, దాదాపు ఒక 1 వీక్ నుంచి, వారం రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ విషయాన్ని తీసుకొని మీ ముందుకు వద్దాము అని. అయితే పూర్ణచందర్ పోలీసులకు లొంగిపోవటానికి ముందు మనకంటూ కొన్ని వాస్తవాలు తెలియవు. రైట్? సో, వాస్తవాలు సంపూర్ణంగా, పరిపూర్ణంగా తెలుసుకున్నాక మాట్లాడటం సబబు అన్నట్లుగానే నేను వెయిట్ చేశాను. ఆ తర్వాత ఈ కేస్‌ని అనేక యాంగిల్స్‌లో నేను విశ్లేషించాలనుకుంటున్నాను. రైట్. లెట్స్ అండర్‌స్టాండ్ హియర్. రైట్. ఓకే. ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ అరుణాచలం, రైట్? సో, ఈ పూర్ణచందర్ అనే వ్యక్తిని, ఆ పేరుని, తన పేరు పక్కన right, ఒకసారి మనం ఆమె ఇన్స్టాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, ఆఫ్టర్ ది ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఆమె గురించి బ్రౌజింగ్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె హ్యాండిల్, ఇన్స్టా ఐడి వచ్చేసి స్వేచ్ఛ వరాట్కర్, థింక్ చూద్దాం అది. కానీ పేరు పెట్టుకుంది స్వేచ్ఛ పూర్ణచందర్, రైట్? సో, హస్బెండ్. ఈ రెండో యాంగిల్ కూడా ఆలోచించాలి, మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే, ఇక్కడ పవిత్ర జయరామ్ తర్వాత చందు, ఈ కేసు మనం చూసాం కదా, పవిత్ర జయరామ్ కేసు. అప్పుడు చందు గారి భార్య ఒక మాట అంది, "సో, దీన్ని లీగల్ చేశారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి" అనేసి. ఓకే. ఇది కూడా మనం కొంచెం చర్చించాల్సినటువంటి అంశము. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది, కో లివింగ్ స్పేసెస్ అనేవి, అందులో సాఫ్ట్వేర్లో బికాస్ ఆఫ్ ద జాబ్ వేరే వేరే ప్లేసెస్లో తిరగాల్సి ఉంటుంది. సో, కో లివింగ్ స్పేసెస్ అనేవి కూడా వచ్చాయి. దీని గురించి మన తెలుగు కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు గారు కూడా రెస్పాండ్ అయ్యారు, వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నేను ఇక్కడ చర్చించాలనుకున్నది, మీడియా ప్రభావం ఎలా ఉంది, తర్వాత సినిమాల ప్రభావం ఎలా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా వచ్చాయి, కానీ ఐ కేమ్ అక్రాస్ ఆల్ దీస్ థింగ్స్ మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ అకేషన్స్, మల్టిపుల్ ఇన్సిడెంట్స్. కానీ ఎస్పెషల్లీ స్వేచ్ఛ వరాట్కర్ సంఘటన మాట్లాడాలని ఎందుకు అనిపించింది అంటే, ఈ వార్తల్లో ఇది తెలుసుకున్న తర్వాత జస్ట్ ఐ డిడ్ అ లిటిల్ రీసెర్చ్. ఆమె గురించి చూస్తే ఆమె యోగా చేస్తారు, నేచర్ లవర్, పెట్ మామ్ అని కూడా రాసుకున్నారు ఆమె డిస్క్రిప్షన్లో. ఆ స్పోర్ట్ అనే ఆ వెరీ క్యూట్ లిటిల్ పప్పీ తోటి ఆమె తీసిన రీల్స్ కూడా చూశాను నేను. అంత బాండేజ్ కూతురుతో పాటు సమానంగా ఆ స్పోర్టు అంటే జంతు ప్రేమికురాలు కాబట్టి, యానిమల్ లవర్, పెట్ మామ్, రైట్? సో, స్పోర్టు ఈజ్ హర్ సన్ అని చెప్పచ్చు. సో, ఫస్ట్ ఈజ్ డాటర్ అండ్ సెకండ్ ఈజ్ సన్, స్పోర్టు, దట్ లిటిల్ పప్పీ. ఇవన్నీ గుర్తుకు రాకుండా వాట్ ఆర్ ద ఇంపల్సెస్ మేడ్ హర్ టేక్ దిస్ డ్రాస్టిక్ స్టెప్. ఈ విషయాలు జరగబోతాయని మనకి ముందే తెలుసా అని నేను టైటిల్లో పెట్టినట్లుగా, ఎస్, ఇలా జరగబోతుంది అని భగవద్గీతలో చెప్పి ఉంది, వేదాల్లో చెప్పి ఉంది, బైబిల్లో చెప్పి ఉంది, ఖురాన్లో కూడా చెప్పి ఉంది. ఐ విల్ ప్రూవ్ ఇట్. తర్వాత ఎవరైతే ఈ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్, ఈ సాల్వేషన్, యాక్చువలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ పాత్లో ఉన్నారో, దేర్ ఆర్ టూ థింగ్స్. అంటే మనకున్న స్టేటస్ని బట్టి మనం ఐడియల్గా ఉంటున్నట్లుగా ప్రపంచాన్ని గడపడాలి కాబట్టి, మనకి ఏదన్నా ఒకవేళ నెగిటివ్ స్పాట్స్ ఉంటే దాన్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సప్రెస్. ఓకే. పెయిన్ కిల్లర్ ఎందుకు వాడతాం? నొప్పి వచ్చినప్పుడు. సో, నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వాడితే అది నొప్పిని తగ్గిస్తుందా?
నొప్పికి కలిగినటువంటి రూట్ కాజ్ని అదేమైనా తొలగిస్తుందా? లేదు. మెదడులో ఆ నొప్పి అనేటటువంటి సెన్సేషన్ని జస్ట్ రాకుండా చేస్తుంది. ఇట్ ఈస్ సప్రెసింగ్ ద పెయిన్. రూట్ కాజ్ పోవటం లేదు. ఇలా ఏ ఎమోషన్స్ అయినా కూడా ఎంతకాలం అయితే సప్రెస్ చేస్తూ వెళ్తామో అవి మల్టిప్లై అవుతూ వెళ్తాయి. ప్రాబ్లం నుంచి మనం బయటికి రాము, కానీ వాటితో నష్టం ఇంకా జరుగుతుంది. రైట్, అదొకటి. తర్వాత ఇంకొకటి, స్పిరిచువల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్లో ఉన్న ఎవరైనా కానీ, ఈమె స్వేచ్ఛ గురించి నేను మాట్లాడటం లేదు, ఎవరైనా కానీ ఒకటి మీరు తెలుసుకోవాల్సింది, ద కనెక్షన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ క్రియేటర్. మీకు మిమ్మల్ని పుట్టించిన ఆ భగవంతుడికి మధ్య రిలేషన్షిప్ ఉండాలి. మీ చూపు భగవంతుడి మీద, భగవంతుడి చూపు మీ మీద ఆల్రెడీ ఉంది. ఇది తప్ప ప్రపంచం నన్ను ఎట్లా చూస్తుంది, ప్రపంచం నా గురించి ఏం మాట్లాడుకుంటుంది, రేపు వాళ్ళకి నేను ఏమని మొహం చేయించాలి, ఇలా మనకి మనమే అంటే ఇంకా లేదు, మెచ్యూరిటీ రానట్టు దాని మీద. ఎప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నామో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, రైట్. సో మనం బతుకుతుంది వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు, మన ముక్తి కోసం, మన మోక్షం కోసం. రైట్, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ గురించి మాట్లాడుతాను. అదే ఒక బిజినెస్ డెవలప్మెంట్ లేదా ఒక ప్రొఫెషనల్గా మంచి ఛాంపియన్గా ఉండాలి, ఒక ప్రొఫెషనల్గా ఎక్సెల్ అవ్వాలంటే ఆ విధంగా ఉన్నటువంటి గోల్స్ ఎలా ఉండాలి, ఆ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండాలి చెప్తారు. రైట్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, ఐ మీన్ దేవుడు మనల్ని సృష్టించాడు, అతడు మనల్ని చూస్తున్నాడు, మనం అతని వైపు చూడాలి, అతను మనకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చాడు. అది మీకు భగవద్గీత రూపంలో ఇచ్చాడు, బైబిల్ రూపంలో ఇచ్చాడు, ఖురాన్ రూపంలో ఇచ్చాడు, మీరు ఏ విధంగా అంగీకరిస్తే ఆ విధంగా ఇచ్చాడు. రైట్, సో ఆ వే ఆఫ్ లివింగ్ లో మీరు జీవిస్తున్నారా లేదా, ఆ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా, తర్వాత ఆ శాస్త్రాలు మీకు ఎవరి ద్వారా, ఏ ప్రవక్త ద్వారా అయితే వచ్చాయో ఆయన చెప్పినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ని మీరు ప్రొసీడ్ అవుతున్నారా లేదా, వీ హౌ టు అబ్జర్వ్ ఇట్. అండ్ వీ హ్యావ్ భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ మనం తెచ్చుకున్నాం కదా, అవుట్ ఆఫ్ సిఆర్పిసి, సిపిఐపి, ఆల్ దీస్ థింగ్స్ మనకంటూ మనం ఒక కొత్త నేమింగ్, కొత్త తెచ్చుకున్నాం కదా. సో బీయింగ్ దట్, ఫస్ట్ భారతీయ న్యాయ సంహితలో ద సూత్ర నెంబర్ 1, రూల్ నెంబర్ 1 ఇట్ సెల్ఫ్ ఇస్, యు ఆర్ అన్ ఇండియన్ వేర్ ఎవర్ యు ఆర్, ఇగ్నోరాన్షియా జూరిస్ నాన్ ఎక్స్క్యూస్ అంట. అంటే మీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ తప్పు ఓన్లీ, నో అనడానికి లేదు. సో ఆ కోడ్ ఆఫ్ కండక్ట్కి తగ్గట్లుగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా, దట్స్ ఇట్, అంతే తప్ప నేను నా న్యాయశాస్త్రం, నేను ఏ భూమి ఉన్నానో, ఏ న్యాయము చట్టానికి పరిధిలోకి నేను వస్తానో ఆ కోడ్ ఆఫ్ కండక్ట్కి తగ్గట్టుగా నేను ఉన్నానా లేదా అనేది ప్రశ్న అయి ఉండాలి తప్ప వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఈజ్ నాట్ దట్. దిస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. తర్వాత లా ఆఫ్ ద క్రియేటర్, సృష్టికర్త, మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకంటూ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఇచ్చాడు. రైట్, ఎలా ఉండాలి ఏంటి, ఆయనతో ఐక్యం అవటానికి వాట్ ఎవర్ కాల్ మోక్ష, నిర్వాణ, ఏదైనా కూడా అది నేను ఫాలో అవుతున్నానా లేదా, ఐఎమ్ ఆన్సరబుల్ టు హిమ్. అతని వైపు మన చూపు ఉండాలి. ఈ ప్రపంచం హింసిస్తుంది, మాటలేస్తుంది, రాళ్ళేస్తుంది, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఉన్నదే, ఎక్కడ చెట్టుకి పండు కనిపిస్తే ఆ పండు మీద రాళ్ళేద్దామని వాళ్ళు ఉంటారు. రైట్, ప్రజలు వాళ్ళే కదా లోకులు పలుకాకులు అన్నట్లుగా, దే ఆర్ దేర్ ఫర్ దట్ పర్పస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు కాదు మనకి, అల్టిమేట్ గా మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మన గాడ్ ఎవరైతే ఉన్నారో. రైట్, సరే, ఇలా జరగబోతుంది అని నాట్ ఓన్లీ స్వేచ్ఛ, యాంకర్ స్వేచ్ఛ గారి విషయంలో, ఇన్ జనరల్గా ఎస్, దేర్ ఆర్ రిటన్ ఇన్ స్క్రిప్చర్స్. ఇక భగవద్గీతలో మీకు ప్రూవ్ చేయాలి అంటే భగవద్గీత ద్వారా, జస్ట్ ఎ ఫేమస్ శ్లోక, ఐ ఆల్సో లవ్ దిస్ శ్లోక, క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే క్రోధం, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇంకా ఎక్కడ ప్రణశ్యతి, ఇంకా నాశనం, మనిషి నశించటం అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, క్రోధం నుంచి. ఎక్కడ నాకు ఇలా ఉండాలి, నేను ఇలా వాళ్ళకి కనిపించాలి అనుకుంటే ఈ స్వేచ్ఛ హోరాట్కర్ విషయానికి మనం అన్వయించుకున్నట్లయితే ఇలా ఇంపల్స్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ నేను 2 సార్లు ఫెయిల్ అయ్యాను రిలేషన్షిప్ మ్యాటర్లో, ఐ మీన్ మ్యారేజ్ లైఫ్లో 2 మ్యారేజెస్లో ఫెయిల్ అయ్యాను. ఈ 3వది కూడా నేను సరిగ్గా నాకు రెస్పెక్ట్ ఎక్కడ దొరకకపోతే నేను ఎలా, నా గౌరవం పోతుందేమో. రైట్, సో క్రోధాన్ని అలా తీసుకోవచ్చు. క్రోధం అంటే వేరే వాళ్ళ కోపము అని కాదు, మనకు కావాల్సింది మనకు దక్కలేదు, సింపుల్.
దట్స్ ఇట్. దానికి ఏం చేయాలి? మిమ్మల్ని సృష్టించిన మీరు ఆల్రెడీ యోగాలో ఉన్నారు, ప్రాణాయామం చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, నేచర్ లవర్, జిమ్ చేస్తారు. ఐఎమ్ టాకింగ్ టు స్వేచ్ఛ వరాట్, స్వర్గస్థురాలైనటువంటి, రైట్. అండ్ దిస్ డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకున్న ముందు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ని కూడా కాబట్టి, అంటే గత జన్మలు పునర్జన్మల స్పెషలిస్ట్ని కాబట్టి, ఇలాంటి కేసెస్ చూశాను కాబట్టి, ఎవరైతే ఇలా సూసైడల్ ద్వారా చనిపోయారో వాళ్ళు ఆ ఎమోషన్స్, అంటే ఎవరైనా కానీ చనిపోయే ముందు ఆ ఎమోషన్స్ని క్యారీ చేసుకుని వెళ్తారు. నెక్స్ట్ బర్త్కి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ప్రారంధాలు, జన్మజ దుఃఖ అనే మాట మాట్లాడతాం కదా, అంటే బర్త్, నెక్స్ట్ బర్త్ మదర్ లోకి వెళ్ళేటప్పటికల్లా ఆల్రెడీ ఇవి క్యారీ చేసుకుని వెళ్తారనమాట. ట్రోమా, వాట్ ఎవర్ ద భయం, ఫోబియా, ట్రోమా దట్ దే హ్యావ్, దట్ పెయిన్, రైట్, ఫియర్ 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 ఫియర్, ఆల్ దీస్ ఇమోషన్స్ క్యారీ చేసుకొని అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అది మళ్ళీ ఆ లైఫ్ అంతా క్యారీ అవుతుంది. అందుకే వాళ్ళకి ఒక కేసు చూస్తాను, రైట్, ఇదే ఒకటి. డాక్టర్ తృప్తి జైన్ అని, ఆమె ఫేమస్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, ముంబై బేస్డ్. ఒక జాతీయ ఛానల్లో 10 సంవత్సరాల క్రితం దాదాపు, ఐ థింక్, మనకి రవికిషన్ అనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు కదా, రవికిషన్, తెలుగులో రేసు గుర్రం సినిమాలో విలన్గా చేశాడు. తర్వాత ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఆ యాక్టర్ రవికిషన్ గారు యాంకరింగ్ చేసినటువంటి ప్రోగ్రాము రాజ్ పిచలే జన్మ, మీన్స్ ద సీక్రెట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్, ఆఫ్ యువర్ పాస్ట్ లైఫ్. ఆ సిరీస్ ఆమె కండక్ట్ చేశారు. ఆమె ఆమె కండక్ట్ చేసిన కేసెస్ గురించి నేను మాట్లాడలేదు. ఆ కేసెస్లో ఎట్లయితే ఇప్పుడు అహ్మదాబాద్లో ఎయిర్ క్రాష్, ఏరోప్లేన్ క్రాష్ అయిందో, అట్లాగే మనకి డాక్టర్ జహంగీర్ హోమీ బాబా, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఆయన చనిపోయినటువంటి ఫ్లైట్లో ఒక సింగ్, ఆర్పి సింగ్ ఐ థింక్ అనే ఒక వ్యక్తి, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆయన నెక్స్ట్ ఇప్పుడు ఒక లేడీ ఫామ్లో, అప్పుడు బాడీ మేల్, ఇప్పుడు బాడీ ఫీమేల్. ఇది ఎట్లా వచ్చింది అంటే ఆమె పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ద్వారా వచ్చింది. సో ఓకే, క్లయింట్ గురించి నేను మాట్లాడాను. హర్ పర్సనల్ లైఫ్, డాక్టర్ తృప్తి జైన్ గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఆమె పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో బికాస్ ఆఫ్ కూతురికి సరిగ్గా నేను కేర్ ఇవ్వలేదు, సరిగ్గా నేను ప్రొటెక్ట్ చేసుకోలేదు అన్న గిల్ట్తో ఆమె హ్యాంగ్ చేసుకున్నారట, అలాంగ్ విత్ డాటర్. ఆ హ్యాంగ్ చేసుకునే టైంలో ఆ పూర పహాడ్, అంటే ఆ హిల్, మౌంటైన్స్ లైక్ అస్సాం, సిమ్లా, రైట్, ఆ కొండల ప్రాంతంలో షీ లిజన్ దట్ సౌండ్. ఊరేసుకొని చనిపోయే టైంలో, హ్యాంగ్ చేసుకుని చనిపోయే టైంలో ఏ సౌండ్స్ వస్తుంది. ఆమె నెక్స్ట్ లైఫ్, అంటే ఇప్పుడు డాక్టర్ తృప్తి జైన్గా ఏరోఫోబియా, అంటే ఎత్తు నుంచి చూడాలంటే భయం. ఎందుకంటే గత జన్మలో ఎత్తు నుంచి చూస్తూ ఆ భయంతో ఆ బాడీ వదిలిపెట్టాం, నెక్స్ట్ బాడీలో కూడా ఈ కాన్షియస్నెస్ క్యారీ చేసుకెళ్ళి. కాబట్టి అలాగే ఈ స్వేచ్ఛ వరాట్కర్ విషయంలో కూడా ఎవరైనా కూడా, రైట్, ఈ సూయిసైడల్ థాట్స్ వస్తున్నాయి అంటే ఈ ఒకటి గుర్తుంచుకోవాలి మనం, మనకు కనిపించే కొన్ని ఉంటాయి, కనిపించినవి చాలా ఉంటాయి, రైట్. ఈ కనిపించేవన్నీ మూవ్ అవుతున్నాయి అంటే కనిపించినవి ఏవో మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి, దే ఆర్ మేకింగ్ అస్ మూవ్. కుడివైపు వెళ్తున్నాము అంటే అది మనంతటా మనం వెళ్ళటం లేదు, సంథింగ్ ఈజ్ ఫోర్సింగ్ అస్, సంథింగ్ ఈజ్ ఇన్స్పైరింగ్ అస్ టు మూవ్ రైట్ సైడ్. ఆర్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను అంటే సంథింగ్ ఈజ్ మేకింగ్ మీ మూవ్ లెఫ్ట్ సైడ్. ఒక స్టీరింగ్ ఎవరు తిప్పుతారు? ఆ స్టీరింగ్ తిప్పేది ఎవరు? ఇన్విజిబుల్ థింగ్స్. మనకి అయోధ్యలో మందర అనే క్యారెక్టర్ ఉంది, మందర అనే క్యారెక్టర్ ఉంది. తర్వాత దశరథుడి ఒక భార్యకి మందర క్యారెక్టర్ డ్రైవ్ చేసింది. వాళ్ళ పని ఏంటంటే చెవులో గుజ్ 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 మాట్లాడతారు. సో ఖురాన్లో దీని ఉంటుంది, యువస్ ఫీసు దూరి నాస్, అంటే చెవుల్లో గుస్ 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 గుస్. సో చెవులు, కళ్ళు, ఈ సెన్సరీ ఐటమ్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, ఈ సెన్స్ ఆర్గాన్స్ నుంచినే కదా మనం తీసుకునేది. సో ఇంపల్సెస్ ఎక్కువ వస్తాయంటే మనం చూసే ద్వారా, మనం వినే ద్వారా ఎక్కువ. మిగతావి రుచి, స్పర్శ,
ఓకే, దే ఆర్ ఆల్సో దేర్. నేను దాన్ని తక్కువ చేయటం లేదు. మిగతా సెన్సర్ ఆర్గన్స్ దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ నయనం, దృశ్యం, రైట్, చూడటం ద్వారా, వినటం ద్వారా ఎక్కువ. ఆ తర్వాత స్మెల్ అయినా, టచ్ అయినా, అదర్ థింగ్స్. ఓకే. మందర అనే క్యారెక్టర్ చెవులో బ్లా 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 చెప్పటం ద్వారా, సో వన్ ఆఫ్ ద వైఫ్స్ ఆఫ్ దశరథ బిహేవ్ లైక్ దట్. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఖురానిక్ సొల్యూషన్ ఒకటి ఉంది, ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ద ఈవిల్. అంతే. మనం ఎవరో నమ్ముతాం కదా, దేవుడు ఈ సృష్టిని అంతని సృష్టించిన ఒకే ఒక్క దేవుడు. ఆ ఒకే ఒక్క దేవుడికి మనం ఏం చెప్పాలి అంటే, నువ్వు మంచిని సృష్టించావు, చెడుని కూడా సృష్టించావు, అది మా మంచి కోసమే. అయితే ఆ చెడు నుంచి మనం కాపాడు. జస్ట్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ఈవిల్ డీడ్స్ అండ్ ఐ సీక్ యువర్ రెఫ్యూజే. రైట్, నేను నీ శరణార్థుడనై, రైట్, లైక్ ఎ రెఫ్యూజీ, శరణార్థుడనై అడుగుతున్నాను, నన్ను ఈ చెడు నుంచి కాపాడు. అంతే. ఎప్పుడైతే మనం ఇంకోటి మందరాకు కూడా చెప్పకూడదు, నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు రారు, పైనుంచి పర్మిషన్ ఉంటే నా వస్తాను. సో మనం ఎప్పుడైతే ఇక్కడి నుంచి అక్కడ అడిగామో, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్, ఈ చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, నాకు చెడు అనిపించకూడదు, వినిపించకూడదు, కనిపించకూడదు, ఏది చెడు రాకూడదు అని ఎప్పుడైతే మీరు ప్రార్థించారో, ఆటోమేటిక్గా ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోతారు, నెగిటివ్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. యువస్ విసుఫీ సుదూరి నాస్ అంటే చెవులో ఉండి గజగజగజ అని మనకి నెగిటివ్ ఇంపల్సెస్ క్రియేట్ చేసేటటువంటివి రావు, దూరమవుతాయి. సో అప్పుడు దశరథుడి భార్య కూడా అలా ట్రైన్ అయ్యి ఉండాల్సింది, కాలేదు కాబట్టి. ఒకటి, కాకపోతే మనకి రామాయణం ఎక్కడి నుంచి వస్తుంది, వనవాసంలో రాముడు మనకి నేర్పించేటటువంటి ఆ టీచింగ్స్, లెసన్స్ ఎట్లా వస్తాయి? ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్. అండ్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ దట్ రామ ఇన్కర్నేషన్, రైట్, రాముడి అవతారం మనకి కొంత నేర్పించటం కోసం కదా. ఒక శరీరం తీసుకుని ఆయన వచ్చారు అంటే కొంచెం నేర్పించడానికి. ఓకే. ఇప్పుడు ఈ స్వేచ్ఛ వరాట్కర్ కానీ, స్వేచ్ఛ లాగా ఎవరైతే ఆ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక 24 గంటల టైంలో మనకి మంచి ఉంది, చెడు ఉంది. ఆనందాన్ని ఇచ్చే ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఆనందాన్ని తీసే ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆనందాన్ని ఇచ్చే ఇన్సిడెంట్స్కి ఫస్ట్ దేవుడు థ్యాంక్స్ చెప్పాలి, ఈ కృతజ్ఞత బాగా ఉండాలి. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఈ నేచురల్ లవర్స్ని నేను ఎందుకు లవ్ చేస్తాను అంటే, వాట్ ఈస్ నథింగ్ బట్ నేచురల్ లవింగ్? దే ఆర్ లవింగ్ ద క్రియేషన్ ఆఫ్ ద గాడ్. ఇట్స్ అన్ గ్రాటిట్యూడ్, అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. యాక్చువల్లీ దాంతో మనకి అబూండెన్స్ బాగుంటుంది. ఏదైతే మనకి లేదో, రైట్, నప్రాప్తస్య ప్రాప్తం అంటే లేనిది ప్రాప్తించటం కూడా జరుగుతుంది. మన దగ్గర ఏదైతే లేదో, వీక్నెసెస్ ఉన్నాయో, అవి కూడా ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ కావడం. ఎప్పుడు వెన్ యూ అక్నాలెడ్జ్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్ ప్రొవైడెడ్ బై లార్డ్ గాడ్ ఆల్మైటీ, దాంట్లో ఒక భాగం ప్రకృతిని ప్రేమించడం, జంతువుల్ని ప్రేమించడం. సో ఈ స్వేచ్ఛ వారాట్కర్ హ్యాస్ దట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ మూవింగ్ ఇన్ నేచర్. అది ఇంకొక విచిత్రం, ఈ ఘటనకి ముందు అరుణాచలం వెళ్ళొచ్చారు ఇద్దరు, పూర్ణచంద్ర అనే వ్యక్తి ఈమె కలిసి. ఆ అరుణాచలం అన్నామలై అడవుల్లో సమ్వేర్ షీ డిడ్ మెడిటేషన్. ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఆ పోస్ట్ నేను చూసాను. జస్ట్ ఐ వాంటెడ్ టు షో యూ దట్. I have seen that. She was very happy. తర్వాత ఇద్దరు కలిసి ఫ్రంట్ యాంగిల్లో ఒక ఫోటో, బ్యాక్ యాంగిల్లో ఒక ఫోటో కూడా తీసుకున్నారు. యా, సీ హియర్. యా, దిస్ ఈస్ హర్ ఇన్స్టా. ఎక్స్పెక్టింగ్ లాగిన్. సరే, ఇంతవరకు నేను మీకు చూపిస్తాను. ఈ స్వేచ్ఛ పూర్ణచందర్ పేరు చూడండి, అండ్ ఐడి వచ్చేసి స్వేచ్ఛ వటార్కర్, నేమ్ స్వేచ్ఛ పూర్ణచందర్ కదా.
సో ఈ పూర్ణచందర్ గారి భార్యకి ఈమెనే ఫోటో కూడా పంపించారంట. సో దిస్ ద వే వీ హ్యావ్ రిలేషన్షిప్ విత్ అన్నట్లుగా. సో ఓకే, ఇంకా పూర్ణచంద్ర గారి భార్యకి తో కాంప్రమైజ్ అయినట్లే కదా ఆల్మోస్ట్ ఈమె. సరే, ఇక్కడ ఎక్కడైతే మాట్లాడుతున్నా అక్కడికి వచ్చాను. ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నవాడు వాళ్ళు సప్రెస్ చేసుకోకూడదు, రైట్? దే హ్యావ్ టు క్లియర్ ఆఫ్, వ్యానిష్ ఆఫ్. బాబా సినిమాలో రజనీకాంత్ ఎందుకు ఆ జన్మ తీసుకున్నాడు? రజనీకాంత్ నాన్ వెజ్ తినాలి సంథింగ్ ఏదో ఉంది ప్రీవియస్ లైఫ్లో, అది పూర్తి అవ్వాలి, సప్రెస్ చేశాడు పాస్ట్ లైఫ్లో. అది సప్రెస్ కాకూడదు. లైక్ ఓషో, రజనీష్ చెప్పినట్లుగా సప్రెషన్ తోటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, మళ్ళీ ఇంకా ఎక్కువ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అలా కాదు, ఇట్ హ్యాస్ టు బి ఓపెన్, మీన్స్ క్లియర్ అయిపోవాలి, క్లియర్ చేసేసేయాలి. నెక్స్ట్, మీ చూపు దేవుడి మీద ఉండాలి, ధర్మం మీద. ధర్మం అంటే ఏంటి? మీరు చేయాల్సిన పని మీరు చేయడం, అంతే. దట్స్ ధర్మం. నువ్వు పెద్ద దానికి ధర్మం అంటే మళ్ళీ సనాతన ధర్మం అని, పరధర్మం అని, ఇహధర్మం అని మళ్ళా వద్దు, అనవసర కాంట్రవర్సీస్ అవసరమే లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయడమే, అది నీకు స్వధర్మం. నీ చేయాల్సిన పని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ పని బాగుంది అని దాని మీద కాన్సన్ట్రేట్, పరధర్మం, అంతే. సింపుల్. దీనికి మించి పెద్దదేం లేదు. నా పని చెప్పులు కుట్టడం అయితే నా పని చెప్పులు కుట్టడం, లేదు నేను ఇది కాకుండా టైర్లు కడతాను, లేదంటే కుండలు కడతాను, రైట్? అతను కూడా ఏమనుకో, టైలర్ పని ఏంటి? టైలర్ హీ హాస్ టు స్టిచ్, ఆయన పని ఆయన చేయాలి. ఓకే, ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నాం, టైలరింగ్ బాగుందని, బాగుంది, రైట్? ఓకే, యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఓకే, బికమ్ ఎన్ ఎంబీబీఎస్, డాక్టర్ అయ్యావు, హ్యాపీ. సో డాక్టర్ అయిన తర్వాత ఏం చేయాలి? ఓ ఇంజనీర్ బాగున్నాడు, సో దట్ ఈస్ పరధర్మం, భయావహం, రైట్? సో మీరు చేయాల్సిన పని మీరు చేయాలి, మీరు ఎలా ఉండాలో ఆ నడవడికి మీరు కలిగి ఉండాలి, దట్స్ ఎనఫ్. వాళ్ళు ఎలా అనుకుంటారు, వీళ్ళు ఎలా అనుకుంటారు, వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి, రైట్? సో నా అనాలిసిస్ ప్రకారం ఈమెకు ఉన్న వచ్చిన ఇంపల్సెస్ ఏంటి అంటే, ఇంత డ్రాస్టిక్ స్టెప్. ఆమె న్యాచురల్ లవర్, మంచి యోగిక్ ప్రాక్టీషనర్, మెడిటేషన్ చేస్తారు, నేను చూశాను, ఫొటోస్ వీడియోస్ చూశాను. మంచిగా ఆ స్పోర్టుని ప్రేమిస్తారు, ఒక కొడుకులాగా పెంచుకున్నారు స్పోర్టుని, రైట్? యానిమల్ లవర్, బాగుంది. ఇలాంటి వ్యక్తి ఇట్లా డ్రాస్టిక్ ఏంటంటే, ఎక్స్పెక్టెడ్ సంథింగ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ వెంట్ సంథింగ్. ఇక్కడ ఉండాలి. కొత్త కపుల్ కూడా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఏది ఎలా ఉందో అలా మ్యూచువల్ మీరు అగ్రీ చేసుకోగలిగితేనే యూ స్టెప్ ఫర్ మ్యారేజ్. లేదులే మార్చుకుందాం తర్వాత, తప్పు అది. జస్ట్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు డిసీవ్ ది అదర్స్. కుదరని పని, కాని పని. ఈ నాగ చైతన్య సమంత విషయంలో కూడా జరిగింది. ఎక్స్పెక్టెడ్ సంథింగ్ బోత్ ద పార్టీస్, బట్ ఇన్ రియాలిటీ అది జరగల, రెండు వైపుల నుంచి జరగల. సో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత దేతడి అనే యూట్యూబ్ ఛానల్ హారిక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ప్రమోషన్ అప్పుడు ముంబైలో జరుగుతున్నప్పుడు, ముంబై స్టూడియోకి వెళ్ళినప్పుడు సమంత గేవ్ ది ఇంటర్వ్యూ టు దేతడి హారిక. అప్పుడు ఆమెను అబ్జర్వ్ చేశాను. సమంత నాట్ ఫుల్ వాట్ షీ, ఆమె ఆరా నాకు తెలుసు, రైట్? ఐ అబ్జర్వ్ ఆరా, ఆరా, అయితే ఎవరినైనా చూస్తే దగ్గరుంటే బాగా కనిపిస్తుంది ఆరా, ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తే ఓకే తెలుస్తుంది. బట్ ఆరా ఉండాల్సినంత బ్రైట్ లేదు, సంథింగ్ వెలితిగా ఉంది. అప్పుడే నేను ఇంట్లో ఫ్యామిలీలో చెప్పాను, సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ సమంత. కొన్ని రోజుల్లోని బయటకు వచ్చేసాయి. కారణం నేను చెప్తున్నాను, ఇది ఎక్స్పెక్ట్. ఓకే, నేను అనుకున్నట్టుగా మారుతారు అనుకున్నారు, ఎక్స్పెక్టెడ్. బట్ రియాలిటీ ఏంటి? ఉన్నదన్నట్లుగా అంగీకరించడమే. అండ్ మ్యారేజ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ టూ ఫర్గివింగ్ హార్ట్స్. ఒకరినొకరు మ్యూచువల్గా క్షమించుకోగలిగే రెండు హృదయాల కలయికనే వివాహం. సో అది డెఫినేషన్. సో వివాహానికి డెఫినేషన్ ఇవ్వగలిగితే తర్వాత సోషల్ మీడియా అడిక్షన్ టు ద టెలిఫోన్, మొబైల్ ఫోన్ స్క్రీన్స్ లాక్, ఇంకా దాని గురించి కామెంట్స్ నేను చేయదలుచుకున్నాను. ఇప్పుడు నాది కూడా మీకు యూట్యూబ్ లైవ్ ద్వారా వస్తుంది. సో యూట్యూబ్ బ్యాడ్ అని నేను చెప్పగలను, బట్ ఏది కూడా మంచి కాదు, చెడు కాదు. అది వాడే విధానాన్ని బట్టి, అది వాడబడే సమయం ఎంత, దాని ఆదర్శ సమయం, ఐడియల్ టైం ఎంత, 1 hour, 2 hours, 5 hours, 10 hours, 5 minutes, దానికి మించి మీరు వాడుతున్నారా? అది లోభం అంటే జస్ట్ పిసినారి కాదండి. లోభం అంటే ఏంటంటే అవసరానికి మించి వాడినా అది లోభమే.
గుర్తుంచుకోవాలి. లోభం అంటే పిసినారి, అవసరానికి అంటే రూ. 100 అవసరం ఉంటే రూ. 2 వాడతాడు. అది కాదు మ్యాటర్. అవసరానికి మించి రైట్ తెలుగులో డాబు చూపించటం రైట్. ఇట్స్ నాట్ దట్. అది కూడా లోపత్వం కిందకి వస్తుంది. అది కూడా రాంగే. ఓకే. ఈ స్వేచ్ఛ వరట్కర్ బీయింగ్ ఇంత యోగిక్ ప్రాక్టీషనర్ ఇంత అయి ఉండి సడన్గా డ్రాస్టిక్ అవ్వటానికి కారణం ఎక్స్పెక్టెడ్ సంథింగ్, బట్ ఇన్ రియాలిటీ కొంచెం డ్యామేజ్ కథ ఆడటం జరిగింది. ఇంకేంటి, ఆల్రెడీ నేను 2 సార్లు ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు 3ఓసారి కూడా ఫెయిల్ అయితే నా ఇజ్జత్ ఏముంటుంది, నా రెస్పెక్ట్ ఏముంటుంది అని అనుకుని ఉండొచ్చు. లేకపోతే ఒక కన్న కూతురు ఉంది, రోజు హక్ చేసుకొని కౌగిలించుకొని ప్రేమగా స్కూల్కి పంపిస్తుంది ఆ కూతురు. తర్వాత స్పోర్టుగాడు ఒకడు ఉన్నాడు, చిన్న పప్పి. సో వాటితో కూడా ఒక తల్లి వాడిని పెంచుకోవాలి, అది ఉంది. తర్వాత చిన్నప్పటి నుంచి అసలు దూరంగా ఎక్కడో అడవుల్లో జనశక్తి నక్సల్స్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. సో వీళ్ళు కనిపించకుండా ఎక్కువ ఇంపల్స్ ఏది ఇచ్చింది, అదే క్రోధం. క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సమ్మోహం అంటే ఇంకేంతో నాకు అది అది అదే అంతే, దట్స్ అది కావాలి, నాకు గౌరవం కావాలి, ప్లస్ నాకు ఇది కావాలి, నేను అనుకున్నట్టు జరగాలి. అది దాని నుంచి ఏమవుతుంది, స్మృతి విభ్రమ, భ్రమిస్తుంది, మతి భ్రమిస్తుంది. ఇది ఏమిటి, ఇది మౌజా మర్చిపోతాం, ఇది స్పిట్సా మర్చిపోతాం రైట్, ఇది చార్జరా మర్చిపోతాం, ఇది ల్యాప్టాపా మర్చిపోతాం. అది ఎందుకు వాడతాం మర్చిపోతాం. ఇది రాయి మర్చిపోతాం, రాయిని శత్రువుని కొట్టడానికి కాకుండా మనల్ని కూడా కొట్టడానికి వాడేస్తాం. అది ఎందుకు వాడతారో కూడా మర్చిపోతాం. స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశం. బుద్ధి అంటే ఏంటి, ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలి ఆ విచక్షణంగా, ఆ విచక్షణ కోల్పోయినప్పుడు పరత అది స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశాత్ ప్రనశ్యతి. ఆ బుద్ధి విచక్షణ లేనప్పుడు ప్రనశ్యతి, పరలోకంతో మనకి కనెక్షన్ కట్ అయిపోతుంది, అదే వినాశం. సో కాబట్టి నేను చెప్పాను ఇలా జరగబోతుందని, ఆల్రెడీ భగవద్గీతలో చెప్పి ఉంది, బైబిల్లో కూడా ఉంది, ఖురాన్లో కూడా ఉంది. సో ఎవరైనా కూడా గుర్తుంచుకొని, మీరు మీకోసం బ్రతుకుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం బ్రతుకుతున్నారు. మిమ్మల్ని పుట్టించిన దేవుడు మీకు ఒక పర్పస్తో ఈ లైఫ్ ఇచ్చారు. నేను ఇలా జీవించాలని మీరు దేవుడితో అగ్రిమెంట్ చేసుకొని మీరు పుట్టారు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకే, ఇది పూర్తి కాలేదు, బికాస్ నాకు కొంచెం సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ టైం అయింది కాబట్టి జస్ట్ ఐ విల్ బి మీటింగ్ యూ వన్స్ అగైన్. స్టే ట్యూన్డ్. సెక్యులర్ షా. నమస్తే.